నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మేడారంలో పారిశుద్ధ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. వాలంటీర్ల సేవలు అద్భుతమని వారి త్వరలో సీఎం సన్మానిస్తారన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. ములకపల్లి జెడ్పీహెచ్ఎస్ లో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లాలో రాబోయే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. తెలంగాణ మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్. స్ట్రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే, మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుద్ధ నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో భక్తుల తాకిడి రోజుకు పెరుగుతుంది కాబట్టి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. భక్తులకు జాతర ముగిసిన అనంతరం కూడా ముమ్మరంగా పారిశుద్ధ పనులు కొనసాగించాలని అన్నారు. దేవాలయానికి వచ్చి మీ అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి మీతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిఆర్ కమిషనర్ గారికి, అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ అండ్ ఎస్పీ అండ్ అడిషనల్ కలెక్టర్, మా డిపిఓ అండ్ ఓల్డ్ న్యూ డిపిఓ ఇతర డిపిఓస్, అదేవిధంగా ఇతర జిల్లా నుంచి వచ్చినటువంటి డిపిఓస్, అదేవిధంగా డిఎల్పిఓస్, ఎంపీడిఓస్, పిఎస్, శానిటేషన్ వర్కర్స్, మిగతా అందరి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ, అదేవిధంగా డిఎస్పీ కమిషనర్ గారు కూడా స్పెషల్గా కేర్ తీసుకొని ఇది మన శాఖ, మన మంత్రి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సో మనము ఇంకా బాగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని చాలా మందిని ఇప్పుడు కొత్తగా కూడా కొంత అడిషనల్గా కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా మనందరికి ఇష్టత నా దగ్గరే ఉంది. ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేసినాయి వాస్తవానికి జాతర, కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళీ ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరు అందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని, శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వాలంటీర్లు అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను సన్మానించడం జరుగుతుందన్నారు. వాలంటీర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించి ప్రజల మన్ననలు పొందుతారన్నారని, వారి సేవలు ముఖ్యమంత్రి గుర్తించి సన్మానించడం గొప్ప అదృష్టమని తెలిపారు. గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇవాళ ఎంత వేడు లోపలికి చొచ్చుకుపోయినాయో మాకన్నా మీకే బాగా తెలుసు. అధికారుల కన్నా, నాయకుల కన్నా వాలంటీర్లకే ఇవాళ ప్రజల్లో ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు చేసే సేవని, మిమ్మల్ని ఎవరు ఎంత కించపరిచినా, ఏ రాజకీయ పక్షాలు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు నమ్మిన వ్యవస్థ, మేమందరం నమ్మిన వ్యవస్థ మీదే. ఇప్పుడే మీరు స్పీచ్ వినుంటారు. మేడం గారు చెప్పినట్టుగా, కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీరు బ్రాండ్ అంబాసిడర్స్. ఈ ప్రభుత్వం ఏ మంచి చేస్తుందో 10 మందికి తెలియజేయడమే కాదు, ఆ సేవలు మీకు ఇంటింటికి అందించే గొప్ప ఒక అవకాశం దక్కింది. దాన్ని నిలబెట్టుకోండి. తప్పకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంకా బాగా చూస్తారని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులంతా మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకున్నారు. దేవి సరస్వతే వాజినీమతే దీనామ విత్రియవతో సరస్వతి మాతాకి सरस्वती माता की जातवेद से गुणवान सोम भरावेता निराहार दुर्गा नेत्रे वन्मनसा धर्म बिदा मूर्तये पुंसां मोहन रूपाय लोकाय मंगलम श्रीकांताय कल्याण निधये ना दुर्गे प्रचोदयात्
పాపానే జన్మాంతరకృతాని చ తాని తాని పాపాత్మా భావసంభవ త్రాయమాంగపయాదేవా శరణాగ ఫలప్సుల అన్యదాసనం నాస్త్యేత్వమేవ సంతమాహ తస్మాత్ కారుణ్య భావేన. కాకినాడ కలెక్టరేట్ ఆవరణంలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈవీఎంలు అమర్చేందుకు రూపొందించిన రేఖల నమూనాను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కాకినాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను స్థానిక జేఎన్టీయూలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికి రిసెప్షన్ సెంటర్ అన్ని కాన్స్టిట్యున్సీస్కి, స్ట్రాంగ్ రూమ్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూ కాకినాడలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్స్ సివిల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈవీఎంస్ ఎక్కడ స్టోర్ చేయాలి, దానికి ర్యాక్స్ ఫైనలైజ్ చేసి టెండర్ ద్వారా ఈరోజు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎలక్టోరల్ రోల్ సంబంధించి కూడా ఈఆర్ఓస్ ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. నేను నా లెవెల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రాసెస్ అంతా ముందుగా తీసుకుంటున్నాము. దీంతోపాటు ఇప్పుడు ట్రైనింగ్స్ అంటే ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ డేటా ఫైనలైజేషన్ జరుగుతుంది. ఎవరెవరిని దీనికి పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నాము వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. తెలంగాణ మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ H1 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కోటి యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ సేవాదళ అధ్యక్షులు మరియు యూనియన్ గౌరవ అధ్యక్షులు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుదర్శన్, కోశాధికారి శివకుమార్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, కర్ణ రాజశేఖర్, కొంపెల్లి మచ్చగిరి, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. విద్య, వైద్యం అనేది దేశంలో, ప్రపంచంలో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఎందుకో ఏమో మొదటి నుంచి ఈ 2 విషయాలలో ప్రపంచ దేశాలు ఆలోచన చేయకపోవడం ఒక దురదృష్టకరమైన విషయం. ఆరోగ్యంగా ఉంటేనే మనిషి అన్ని రకాలుగా పనిచేయగలుగుతాడు కాదు. కానీ ఈరోజు నేను అనేక సంఘాలలో ఇట్లా బిస్కెట్ కానీ, కెమికల్ కానీ, అనారోగ్య సెక్టర్లో పనిచేసిన ప్రతి కర్మాగారంలో కనీసం వేతనం 30,000 రూపాయలు, 40,000 రూపాయలు వరకు ఇప్పించిన లాస్ట్. అనేక మంది మహిళలు పనిచేసినటువంటి కర్మాగారంలో నేను వాళ్ళకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎంతోమంది మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగారు. కానీ ఈరోజు మరి ఏఎన్ఎంల విషయానికి వస్తే, ఆశా వర్కర్ల విషయానికి వస్తే 10,000 అనేది ఎంత అసలు అర్థం కాకుండా ఉన్నారు. అసలు సాలరీ అనేది ఏమిటి సరిపోతాయి. ఒక్కసారి ఏదైనా వైద్యం ఏదైనా ఇబ్బంది కలిగి ఏదైనా హాస్పిటల్ పోతే ఏదైనా జైన్ అయితే ఒక్క రోజులో ఆ గ్లూకోజ్ పెట్టి 4-5,000 తీసేసుకుంటారు హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్. దేశం ఇంత అభివృద్ధి చెందింది, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా ఒకరి చేతి కింద ఒక కాంట్రాక్టర్ కింద ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ఏర్పాటు చేసి ఇంకా వర్కర్లను పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది తప్పకుండా ఈ విషయంలో కానీ చాలా మంది ఎట్లయిపోయిందంటే పనిచేయడం అయితే పొద్దునే వస్తారు, ఆదిలు కూడా ఏరు మన దాంట్లో బయటకు వెళ్ళిపోతాడు, వసూలు చేసుకుంటారు, సంఘం అంటాడు, అదంతా. అట్లా కాకుండా పనిచేసే ఇట్లాంటి నాయకులను తీసుకోవాలి. మీరు పనిచేసే నాయకులు ఎప్పటి ఉండాలి, పనిచేసి ఈ సమస్యలు పరిష్కరించే నాయకులు ఎప్పటి ఉండాలి. చాలామంది లాటోరీ చేసేసి వచ్చి పని చేయకుండా ఎంతసేపు కలెక్షన్ చేసుకోవాలి, అటు ఇటు ట్రాన్స్ఫర్స్ చేసేయాలి, ఏదో సమస్యలు పరిష్కరించాలి. పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పర్యటించారు. ఆమెతో పాటు జిల్లా ఎస్పీ రూపేష్, ఇతర శాఖల అధికారులు, సిఎంఎస్ మరియు వనమాలి ఫార్మా కంపెనీలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొన్న అగ్ని ప్రమాదం సంభవించిన కంపెనీలతో పాటు రెడ్ కేటగిరీ కంపెనీలను సందర్శించి అగ్ని ప్రమాదం, పొల్యూషన్, సేఫ్టీ విభాగాలకు సంబంధించిన అంశాలను విచారించామన్నారు. ఫైర్ సేఫ్టీ, లేబర్ సేఫ్టీ పాటించే విధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాషమైలారం పటాన్చెరు మండల్లో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. సాలిబ్రియస్ ఇండస్ట్రీస్ ఫామ్లో ఒక రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల వచ్చిన మంటల్లో కార్మికులు కొంతమంది ఇంజ్యూర్ అయ్యారు, ఒకరు మరణించడం కూడా జరిగింది. వారికి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ పాషమైలారం ఏరియాలో విజిట్ చేయడం జరిగింది.
మరి ఏవైతే వైలేషన్స్ అబ్జర్వ్ చేసినామో వాటి మీద ఇమీడియట్ యాక్షన్ అన్నది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ రెవెన్యూ అథారిటీస్ విల్ టేక్ ద నెసరీ యాక్షన్ ఆన్ దీస్ ఫార్మ్స్. అండ్ ఈరోజు ఐలా పాషమైలారం ఐలా అథారిటీతో కూడా చేసుకొని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ ఫైర్ సేఫ్టీ పాటించే విధంగా చూసేలాగా ఈరోజు ఒక కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఇందాక కొన్ని వైలేషన్స్ అన్నవి మనం గమనించడం జరిగింది. ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ ఉన్నాయి. సో అవి ఇమీడియట్గా మన అధికారులు వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. మలక్పేట్ అక్బర్బాగ్లో కిష్యా జ్యువెలర్స్లో దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ధరవత్ జానకి తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను గుర్తించామని, 3 నిందితులపై గతంలో ఎలాంటి కేసులు లేవని తెలిపారు. నిందితుల నుండి 330.84 గ్రాముల బంగారు ఆభరణాలు, 124.19 వెండి ఆభరణాలు, 3 2 వీలర్స్, 2 మొబైల్ ఫోన్స్, 2 ఫేస్ మాస్క్, మొత్తం 24 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాబరీ చేసి అందులో ఉన్న ఓనర్ వాళ్ళ అబ్బాయిని గాయపరిచి కత్తితోటి అక్కడ ఉన్న గోల్డ్ ఒక 330 గ్రామ్స్, సిల్వర్ ఒక 120 గ్రామ్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. దీని తర్వాత ఈ అఫెన్స్ అవ్వగానే సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్సు, చాదర్ఘాట్ క్రైమ్ టీము 2 కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఒక 3 మేము ఐడెంటిఫై చేసి వాళ్ళే ఈ అఫెన్స్ చేశారని గుర్తించాము. వీళ్ళు 3 కూడా మనం ఈరోజు మార్నింగ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 కూడా అందులో ఒకతను నాజిమ్ అజీజ్ కొటాడియా అండ్ షౌకత్ రైని అండ్ వారిస్, వీళ్ళు 3 కూడా ర్యాపిడో రైడర్స్ లాగా చేస్తున్నారు. ఈ నాజిమ్ దగ్గర 4 బైక్స్ మేము సీసీ ఫుటేజ్ల ద్వారా మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళు సికింద్రాబాద్ వరకు మేము ట్రాక్ చేసాము, తర్వాత వాళ్ళ వరకు రీచ్ అవ్వగలిగాము. ఈ బైక్స్ వీళ్ళయ్యే అవ్వడం వల్ల ఆ బైక్స్ కోసం వెనక్కి వచ్చినప్పుడు మనకు దొరకడం జరిగింది. ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏమీ లేదు, ఇది ఒకటే మనీ కోసం. ఇతను దగ్గర ర్యాపిడో బైక్స్ ఉన్నాయి కదా, అతను కింద వర్కర్స్ లాగా చేస్తున్నారు, రైడర్స్ లాగా చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్గానే ఇతను నాజిమ్ అనే అతను రీసెంట్గానే ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గత 45 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ట్రావెల్స్ ఎక్స్పో 2024కు అనూహ్య స్పందన లభించిన సందర్భంగా కూకట్పల్లిలో లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి పాల్గొని 10 మంది లక్కీ డిప్ విజేతలను ప్రకటించారు. మొదటి 5 విజేతలకు యూరోప్, దుబాయ్, చార్చామ్, షిమ్లా, మనాలి, కాశ్మీర్ ట్రిప్ను ఉచితంగా అందించారు. అలాగే తిరుపతికి సంబంధించిన మరో 5 విజేతలను ఎంపిక చేసి తిరుమల తిరుపతి దర్శనానికి ప్యాకేజీ అందించారు. గత దీక్షాకాలంగా 40 రోజుల కాలం పాటు ఆర్వీ ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాలలో ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి పర్యాటకులకు అందరికీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఇదివరకే కాదు ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ టూర్స్ కానీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీకందరూ ఒక నమ్మకమైనటువంటి ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వీ ట్రావెల్స్ ఉంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని పర్యాటకులకు అందరికీ కూడా కల్పించడం జరిగింది. ప్రతి పర్యాటకుడికి కూడా సంవత్సరం పొడవునా ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో టూర్స్ను అందజేసేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవాళ దేశంలో ఎన్నో రకాల ఆన్లైన్ సంస్థలు కానివ్వండి, ఎన్నో రకాల సంస్థలు కానీ వస్తూ ఉన్నటువంటి చేసుకున్న ఒక కస్టమర్కి 3,10,000 రూపాయల వర్త్ అంటే ఖర్చు అది ఫ్రీగా అసలుకి రావడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దట్. సో చాలా ట్రస్ట్, నమ్మకం క్రియేట్ చేయడమే వ్యాపారంలో ప్రధాన అంశం. అది క్రియేట్ చేసిన రమణకి అభినందన. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో భాషా పండితుల గీతం సీడీ ఆవిష్కరణలో గీతా రచయిత వివేక్ భవాని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి భాషా పండితులకు అండగా ఉంటూ వారి సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని, గతంలో పండితులు పెట్లతో సమావేశమై రాబోయే ప్రభుత్వంలో భాషా పండితులకు పెట్లకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి సీనియారిటీ పెరిగినా కూడా ఒక్క ప్రమోషన్ రాకుండా రిటైర్డ్ అవుతూ ఉన్నారు. అలాంటి భాషా పండితుల బాధలను చూడలేక ఇప్పటికీ పనికిరాని జీవులతోటి సమస్య తీరక కోర్టు కేసులంటూ కాలయాపన చేస్తున్న సందర్భంలో భాషా పండితులకు ఈ ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భాషా పండితుల పైన ఒక మంచి గీతాన్ని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోదర సోదరీమణుల ముందు ఈ గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే,
ఎలాంటి చిక్కులు లేకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్చలతో భాషా పండితులకు న్యాయం జరిగే దిశగా ఈ ప్రజాప్రభుత్వము న్యాయం చేస్తుందని ఆశిస్తూ ఈ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనంలో భాగంగా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించాలని కోరారు. మా సమస్యలు పరిష్కరించాలని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం. సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేకంలో భాగంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని మా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 25 లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికులందరం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఇలాంటి వాటికి అన్నిటికీ మాకు కూడా అవకాశం కల్పించాలి. ముందుగానైతే పర్మనెంట్ చేసి కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సమ్మెలో పోకెట్ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్లయితే ముందు కూడా ఇంకా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వరంగల్ స్టేషన్ రోడ్ నుండి పోచమ్మ మైదాన్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరకు చట్టబద్ధత చేయాలని గత 4 రోజుల నుండి ఢిల్లీలో రైతుల నిరసన కొనసాగిస్తున్న తరుణంలో నిరసన కార్యక్రమాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమ్మె గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో వేలాది మంది లక్షలాది మంది రైతులు కార్మిక వర్గం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే ఈ 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున రైతాంగం అదేవిధంగా కార్మిక వర్గం ఆందోళన పూనుకుంటారు. అయినా ఈరోజు బీజేపీ ప్రభుత్వం బరి తెగించి పెట్టుబడిదారి పారిశ్రామిక అంటే ఈరోజు ఆ పోరాటాన్ని అణచివేయాలని పెద్ద ఎత్తున అణచివేత కార్యక్రమాలకు పూనుకుంటుంది. అణచివేతలతో నిర్బంధంతో ఎంతకాలం కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని గ్రామీణ పేదల్ని అనగదొక్కలేరు. ఈ పోరాటం భవిష్యత్తులో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. బీజేపీ ప్రభుత్వానికి గోరి కడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి చోరీ చేసిన 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు. సిబ్బందిని అభినందించారు. ప్రాంతంలో మన ద్రాక్షారాంపూర్ రోడ్డు హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర వెహికల్ చెకింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తుల్ని ఆల్రెడీ అందులో 2 మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అలాగే 2 పెమ్మిరెడ్డి బాల వెంకట్ ఎరియాస్ బాల అతని మీద కూడా మన రామచంద్రపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అన్న తర్వాత అతని మీద కూడా ఒక థెఫ్ట్ కేసు ఉంది. కొప్పిశెట్టి దిలీప్ ఇతని మీద తర్వాత ఇంకొక అతనేమో చిన్న ద్వారపూడి దిలీప్ అన్న వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ వీళ్ళని నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు రికార్డెడ్గా అదేవిధంగా ఈ యాజ్ పర్ లా ఏదైతే గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. లేదంటే కనుక వెహికల్స్ కొంచెం రస్ట్ పట్టేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా వైపు నుంచి కూడా ఒక కోర్టుని అప్రోచ్ అయ్యి
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా కరీంనగర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. కిసాన్ సెల్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పురం రాజేశం పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అఖిలపక్షం చేసిన నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతునివ్వడం జరిగిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో 1997లో స్పేస్ యాక్ట్ చట్టం కింద వచ్చినటువంటి కార్మిక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ 2020లో బీజేపీ పార్టీ కార్మిక హక్కుల కోసం ఏదైతే పోరాటం చేయాలనుకుంటుందో ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. 44 కార్మిక చట్టాల రూపకర్త అయినటువంటి భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో కేవలం 4 యాక్ట్లతో నడిపిస్తుంది. ఆ 4 యాక్ట్లు కూడా కార్మికుల యొక్క హక్కులను వాళ్ళ తీసుకోవడానికి దురుద్దేశంతో చేస్తున్నాడు కనుక అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే గతంలో నోట్ల రద్దు మరియు కరోనా టైంలో ఇటువంటి అన్ని ఆయన కావాలనే దురుద్దేశంతో జనాన్ని రైతులను నష్టపడతానని కోరుకుంటున్నాం. కాబట్టి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియపరచడం. కాజీపేట స్వయంభూ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో కొలువైన ఉన్న సూర్య భగవానుడి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయం 6 గంటలకు కాశీ నుంచి తెచ్చిన గంగాజలంతో అభిషేకం చేసి అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు మనోజ్ శర్మ, హరిస్వామి, రోహిత్ ఉపాధ్యాయ పాల్గొని అభిషేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ओम सचिवंदराभ्यां नमः स्वाहा ओम मातृजगलेभ्यो नमः स्वाहा ओम इष्टदेवताभ्यो नमः स्वाहा ओम कुलदेवताभ्यो नमः स्वाहा ओम स्थान देवताभ्यो नमः स्वाहा ओम ग्राम देवताभ्यो नमः स्वाहा ओम सर्वेभ्यो. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిపిఐ, బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లిన రైతులను సరిహద్దులో పోలీసుల చేత అటగిస్తూ వారిపై టీఆర్ గ్యాస్ ప్రయోగం చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది. మేము మున్సిపల్ కార్మికులుగా ఈ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాము. దీని ద్వారా మాకు కనీస వేతనం అమలు అవ్వడం లేదు. వెంటనే కనీస వేతనం కూడా నోచుకోక మేము చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. కుటుంబం పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. కావున కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సమ్మెలో టోకెన్ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్లయితే ముందు కూడా ఇంకా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని. కరీంనగర్లో టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ములకల ప్రవీణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపిందని, నరేంద్ర మోడీకి రైతుల పట్ల కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని, ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతుల నిరసన వ్యక్తం చేసి వారిని అడ్డుకోవడానికి రోడ్లు తవ్వి కంచెలు వేసి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కార్మికులు బీజేపీ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. నేడు భారతదేశం అంతా కూడా నిరసన బంద్ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి. అట్టి భాగంగా కూడా మేము కరీంనగర్లో కూడా ఇవాళ ప్రతిపక్షాల ఐక్య వేదికగా అందరం కలిసి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఇవాళ నిరసనను మరి సెక్యులర్ కంట్రీ అయినటువంటి ఈ దేశంలో మరి అందరూ కూడా గౌరవించే విధంగా మేము కూడా గౌరవిస్తూ ఉంటాం. మరి ఆ యొక్క విధానాన్ని బట్టి మనకు ఏం రాదు కాబట్టి మరి కేవలము రైతులు, కార్మికులు, వారి కుటుంబాలు బాగుపడాలంటే మరి పాలసీస్ అన్నీ కూడా తీసుకొచ్చి
ఆ పాలసీల ద్వారా మరి కార్మికులు కానీ అదేవిధంగా రైతులు కానీ వారి కుటుంబాలు కానీ బాగుపడే విధంగా మరి ఆ చట్టాలను తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పటాన్చెరు పట్టణంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించామని అన్నారు. ప్రస్తుతం కోట్లాది మంది కార్మికులు చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూసివేతతో రోడ్డున పడ్డారని, అలాగే 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఐఎన్టీసీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో మరి 12 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈరోజు మా హక్కులు, మా కార్మిక సంఘానికి సంబంధించినటువంటి చట్టాలను 44 చట్టాలను 4 చట్టాలుగా కోడ్లుగా అమలు చేస్తున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అట్లాగే రైతాంగానికి సంబంధించినటువంటి స్వామినాథన్ కమిటీ ఏదైతే సిఫారసు చేసిందో మొత్తము ఈరోజు పూర్తిగా 4 బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసింది. 2.5 లక్షల కోట్ల రూపాయలను బడా కార్పొరేట్లు అయినటువంటి అదానీ, అంబానీ, మోడీ లాంటి, నీరవ్ మోడీ లాంటి వ్యక్తులకు ఈరోజు దారదత్తనం చేసి ఎగ్గొట్టినటువంటి అప్పులను విజయమా. మూసాపేట్ సర్కిల్ పరిధి బాలాజీనగర్ డివిజన్లో అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. 2 అంతస్తులకు అనుమతులు తీసుకొని 5-6 అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు అండగా కార్పొరేటర్ అనుచరులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. భవనానికి లక్షల రూపాయలు వసూలు చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులను అటువైపుగా వెళ్లకూడదని హుకుం జారీ చేస్తున్నారు. డివిజన్లో కార్పొరేటర్ అనుచరులు అండదండలుంటే చాలు, ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చు అనే వరకు వచ్చిందంటే వారు ఏ రేంజ్లో చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సర్కిల్ ఆఫీస్ సమీపంలోనే కార్యాలయం ఏర్పాటు చేసుకుని సర్కిల్ కార్యాలయంలోనూ చక్రం తిప్పుతూ కింది స్థాయి అధికారులు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడారంలో పారిశుద్ధ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. వాలంటీర్ల సేవలు అద్భుతమని, వారి త్వరలో సీఎం సన్మానిస్తారన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. ములకపల్లి జెడ్పీహెచ్ఎస్ లో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లాలో రాబోయే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. తెలంగాణ మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.